2019 నుంచి 24 వరకు మేము తీసుకొచ్చిన మద్యం పాలసీలు ఎటువంటి స్కామ్ జరగల, కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు మద్యం కుంభకోణంలో అన్యాయం జరగకుండానే ఎంతమంది పెద్దటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో వాళ్ళు జైలుకు పోయారండి. మీరు ఆలోచించండి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కానీ చేపడితే ఒక్కళ్ళు కూడా ఉండరు, అందరూ జైలుకు పోతారు. జైలు కోసం లెక్క పెట్టుకోవటాను ఇది పచ్చి అబద్ధం. ఆనాడు మద్యం కుంభకోణంలో ప్రత్యేకంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ ప్రజాప్రతినిధి పాత్ర ఉందని చెప్పేసి ఢిల్లీ మద్యం కుంభకోణంలో అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. మా మీద అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని ఇల్లీగల్ గా ఇబ్బందులు పెట్టారంటే అది నమ్మే రోజులు కాదు. మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు భయం? వైసీపీలో కొంతమంది నేతలు అంటున్నారు మా గవర్నమెంట్ లోనే మద్యంలో గవర్నమెంట్ కి ఆదాయం తీసుకొచ్చాం అది ఇదని మాట్లాడతారు. తాగుమోతోని తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టారు కదా, మాకు ఇన్ని సంవత్సరాలకి ఎంత ఆదాయం వచ్చిందంటే ఎంత మించి ఆదాయం లేదని చెప్పి దాని గురించి అంటున్నారు. ఎవడైనా ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టి తాగుతారు, తాగుమోతోనే తీసుకెళ్లి తాకట్టు పెట్టలేదా గతంలో? ఎంత ఆదాయం వచ్చిందండి అని చెప్పి అసలు నేను మద్య నిషేధమే చేస్తానన్నటువంటి పెద్ద మనిషి ఎలా మాట్లాడుతుంది? కరెక్ట్ కాదు కదా. మద్యంలో అసలు వచ్చిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అంటారు? వైసీపీ నాయకుల ఇళ్లలోకి వెళ్ళింది. చూస్తున్నారు కదా, రోజుకు ఒక నాయకుడు జైలుకు పోతున్నాడు కదా. మేమేం చేయలేదు, చేయకపోతే ఎట్లా తీసుకెళ్లి లోపల పెడతారండి? ఏదో చిన్న చిత్తగా కేసులే తీసుకెళ్తారు కానీ అంత సిట్ ఎంక్వైరీ, సిబిసిఐడి ఎంక్వైరీ లేసి ఇంత కోర్టు కూడా ఇన్ని రకాల మొట్టుకాయలు వేస్తే